ఒకప్పుడు రామ్ గోపాల్ సినిమా అంటే నేషనల్ లెవెల్లో హడావిడి ఉండేది. అమీర్ ఖాన్, అమితాబ్ లాంటి వాళ్ళు కూడా వర్మకు డేట్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమా అంటే కనీసం లోకల్ ఛానల్ మీడియా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. గత కొన్నేళ్లుగా వర్మ తన స్థాయిని మర్చిపోయి ఈ సినిమాల్ని తీశాడు. బూతు సినిమాలతో కాలక్షేపం చేశాడు. అసలు వర్మకు ఏమైంది? ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తున్నాడని అంతా విమర్శలు వచ్చాయి. కానీ వర్మ మాత్రం తాను ఇంతే అన్నట్లుగా చెబుతుండేవాడు. కానీ వర్మలో ఇప్పుడు ఓ మార్పు వచ్చినట్లుగా కనిపిస్తోంది. కాస్త జ్ఞానోదయం అయినట్లుగా అనిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగ లాంటి వారు కూడా అందరి ముందు స్టేజ్ మీదే వర్మను అడిగారు. ఒక్కసారి ఒకే ఒక్క మంచి సినిమా తీసి మళ్ళీ మీ సత్తా ఏంటో అందరికీ చూపించండి అని కోరారు. ఇప్పటికీ చాలా మంది దర్శకులు రామ్ గోపాల్ వర్మే తన గురువు అని, ఆయన సినిమాలు చూసే తాము దర్శకత్వంలోకి వచ్చామని చెబుతుంటారు. కానీ వర్మ మాత్రం తన స్థాయిని గుర్తు పెట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే సత్య సినిమాను రిలీజ్ చేశాడు. అంత గొప్ప సినిమాను తానే తీశానా అంటూ వర్మ కంట్లోంచి ఆనంద బాష్పాల్ని కార్చాడు. సత్య, రంగీలా వంటి సినిమాలు తీశాక తన కళ్ళు నెత్తికి ఎక్కాయని వర్మ ఒప్పుకున్నాడు. అందుకే ఇప్పుడు ఓ బిగ్గెస్ట్ సినిమాను తీసి తన సత్తా ఏంటో చూపించాలని వర్మ తాపత్రయపడుతున్నాడు. తన కొత్త సినిమా మూవీ టైటిల్ కాన్సెప్ట్ ను వర్మ చెప్పేశాడు. ఒకప్పుడు స్ట్రీట్ గ్యాంగ్స్ ఉండేవి, ఆ తర్వాత స్మగ్లర్స్ వచ్చారు, ఆ తర్వాత డి కంపెనీ లాంటివి వచ్చాయి, ఆపై అల్ ఖైదా లాంటివి తెరపైకి వచ్చాయి. గత 10-15 ఏళ్లుగా ఇండియాలో ఎలాంటి క్రిమినల్ ఆర్గనైజేషన్స్ కనిపించలేదు. దేశాల మధ్య కొత్తగా ఇలాంటి క్రైమ్ ఆర్గనైజేషన్లు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో సిండికేట్ అని ఓ సినిమాను తీయాలని అనుకుంటున్నాను. మనుషులే జంతువుల కంటే అత్యంత క్రూరమైన వాళ్ళు అనేది ట్యాగ్ లైన్. అంతర్జాతీయ నేర సంస్థగా ఈ సిండికేట్ ఉంటుందని, సిండికేట్ చాలా భయంకరంగా ఉండబోతుందని, మనుషులు ఎంత తీవ్ర స్థాయికి చేరుకోగలరో చూపించనున్నానని, నేర ప్రవృత్తి ఇందులో చూపిస్తానని, క్రైమ్ టెర్రర్ అనేది ఎప్పటికీ చావదు అని, మరింత తీవ్ర స్థాయి రూపం దాల్చుకుంటుందని చూపించబోతున్నానని, ఈ ఒక్క మూవీతో ఇన్ని రోజులు తన మీద వచ్చిన అపవాదులు తొలగించుకుంటానని, ఈ మూవీకి సంబంధించిన ఇతర వివరాల్ని త్వరలో తెలియజేస్తానని వర్మ ట్వీట్ చేశారు.